ఈ కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం విజయవంతంగా జరుపుకున్న సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నికలు జరిగితే ఏ ఎన్నికల్లో కూడా అటువంటి స్ట్రైక్ రేట్తో సుమారు 100కి పైగా ఉన్నటువంటి స్ట్రీట్లలో అంత స్ట్రైక్ రేట్తో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా ఏర్పడలేదు. మన దగ్గరే 94% స్ట్రైక్ రేట్తో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా ఆ రోజు గెలిచిన తర్వాత సిచ్యువేషన్ చూస్తే అంత పెద్ద స్ట్రైక్ రేట్తో మనం గెలిచినా సరే శుభాకాంక్షలు అనేది మనం అందరం కూడా ఒకరికొకరు చెప్పుకునే పరిస్థితుల్లో లేవు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం అనుభవించినటువంటి కష్టాలు చూసి అందులో మమేకమవుతూ మనం కూడా పోరాటాలు చేసి గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా ఒకే ఆలోచన కనబడింది. తిరిగి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలని ఎంత తొందరగా మనం అందరం కూడా ఆ సమస్యల్ని పరిష్కరించుదామని ప్రజలకి భయాందోళన నుంచి మళ్ళీ తిరిగి సామాన్యమైనటువంటి జీవన శైలిలో తీసుకొని వచ్చే విధంగా రాష్ట్ర పరిపాలన మళ్ళీ గాడిలో పెట్టుకుంటూ మనం ముందుకు నడిపించాం. ఆ ఆలోచనతోనే ఈ సంవత్సరం పాటు కాలంలో అనేక విజయాలు మనం సాధించాం. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్డీఏ 2 దగ్గరలా డబుల్ ఇంజిన్ సర్కారు ఉండడం మన అందరికీ కూడా ఒక అదృష్టంగా మారింది. ఎన్నో సంవత్సరాల నుంచి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అన్యాయం అయిపోయాం. ఎన్నో కార్యక్రమాలకి మనకి పరిష్కారం దొరకట్లేదు. కొన్ని కార్యక్రమాలు అయితే అసలు ఈ జీవిత కాలంలో జరగవేమో అని అనుకున్నటువంటి కార్యక్రమాలకి కూడా ఒకే ఒక్క సంవత్సరంలో పెద్ద పెద్ద కార్యక్రమాలకి కూడా ఈరోజు పరిష్కారం చూపించామనంటే దానికి కారణం కూటమి ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి, అలాగే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి మన రాష్ట్రం మీద ఉన్నటువంటి కమిట్మెంట్ అని కూడా తెలియజేస్తున్నాను.